అందరికీ నమస్కారం. నా పేరు కంచిపాటి బాబు, ఎస్ఎస్ఎల్ నగర అధ్యక్షుడిని. ఈరోజు ముఖ్యంగా ఈ సమావేశం పెట్టడానికి కారణం ఏంటంటే, ఈ నెల 8 మంది డివిజన్ కార్పొరేటర్లు చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో కండువా వేసుకోవడము చాలా విడ్డూరంగా ఉంది. ఇప్పుడు రాజీనామా అంటున్నారు. రాజీనామా గురించే మీ పార్టీ జిల్లా అధ్యక్షులు వారు శ్రీనివాసులు రెడ్డి గారు మా తెలుగుదేశం పార్టీలోకి మీరు రావాలంటే కార్పొరేటర్ కావచ్చు, కార్యకర్త కావచ్చు, ఇంకొక నాయకుడు కావచ్చు, ఎవరైనా కానీ రాజీనామా చేసి మా పార్టీలోకి రండి అని మీ జిల్లా టీడీపీ అధ్యక్షులు వారే శ్రీనివాసులు రెడ్డి గారే చెప్పారు. ఆయన మాటని మీరు గౌరవించండి. మేము చెప్పేది కాదు. ఈరోజు మీరు పలాని కార్పొరేటరు రాజీనామా చేసి తర్వాత మీరు పోటీ చేసి మళ్ళా గెలవండి అని చెప్పి మేము చెప్పే మాట కాదు ఇది. మీ టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి గారే స్వయంగా ఎవరన్నా మా తెలుగుదేశం పార్టీలో చేరాలంటే మీ పార్టీకి రాజీనామా చేసి మా పార్టీకి రమ్మన్నారు. ఆయన మాట మీరు గౌరవించండి. గౌరవించి కార్పొరేటర్ ఉన్నారు కదా, రాజీనామా చేసి సొంతంగా తెలుగుదేశం పార్టీ తరపునో ఇంకోటో పెట్టుకొనేసి మీరు ఆ పార్టీ గుర్తుపైన పోటీ చేసి గెలిచి వెళ్ళండి సంతోషంగా. మేము కాదనట్లేదు. ఇప్పుడు మీరు వెళ్ళారు, అభివృద్ధి కోసం అన్నారు. మీ మనస్సాక్షిగా డివిజన్లో మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా మేయర్ సార్ గారు అంజద్ బాషా గారు అభివృద్ధి పనులకు నిధులు తేలేదా మేము అడుగుతున్నా. ఈరోజు మీకు సచివాలయంలో ఒక బోర్డే ఉంది, శిలాఫలకం. రోడ్లకు కావచ్చు, కాలువలకు కావచ్చు, స్ట్రీట్ లైట్స్కి ప్రతి డివిజన్కు ఒక డివిజన్కు తక్కువ అన్నట్టుగా లేకుండా సమానంగా ప్రతి డివిజన్కు కులమతాలు విభేదాలు లేకుండా అన్ని డివిజన్లకు ఎంతెంత నిధులు ఇచ్చారనేది మీ మనస్సాక్షిగా మీకు తెలీదా? ఈరోజు మేము సచివాలయంకి వచ్చి కూర్చొని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేయర్ గారు ఎంత నిధులు పైనుంచి అధిష్టానం నుంచి తెచ్చారనేది మేము ఛాలెంజ్ చేస్తున్నాము. మేము వచ్చి ఎంతటికైనా సిద్ధం. ఎన్ని కోట్లు మీ డివిజన్కి ఇచ్చారని. అభివృద్ధి కాదా అది? మీకు సరిపోలేదా అభివృద్ధి? ఈరోజు కొత్తగా వచ్చిందా? మీరు అనుకుంటున్నారు మీరు పొరపాటున చంద్రబాబు నాయుడు గారు కడపకు ఏదో నిధులు తెస్తారు, కడపను ఏదో అభివృద్ధి చేస్తారు అని మీరు మోసపోతున్నారు. అన్ని ఒట్టి మాట. మీరు కూడా ఒక గౌరవ కార్పొరేటర్లండి, మీరు కూడా మోసపోతున్నారంటే మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, బాధాకరంగా ఉంది. కడపకు ఆయన 40 years ఇండస్ట్రీ అంటున్నాడు. కడపకి ఎప్పుడు అభివృద్ధి చేశారు చెప్పండి? ఇన్నేళ్లలో చంద్రబాబు నాయుడు గారు ఏమి అభివృద్ధి చేశారు మీరు చూశారా? మీకు తెలుసా ఆ విషయం? ఆయన చెయ్యడు, నిధులు రావు అని.